హాయ్ ఎవరీవన్, ఈరోజు క్వశ్చన్ ఏంటంటే మన భారతదేశంలో ఖర్జూరం ఎక్కువగా ఏ రాష్ట్రంలో పండుతుంది? మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈరోజు నేను మా బంటి గాడికి అరటిపళ్ళు తేవడం మర్చిపోయానండి. మా అమ్మగారు అయితే నన్ను బాగా తిట్టారు. నువ్వు ఇప్పుడు వాడికి అరటిపళ్ళు తేలేదు, ఇప్పుడు వాడు ఏం తింటాడు ఈవినింగ్ అని చెప్పేసి నన్ను అయితే బాగా తిట్టారు. సరేలే అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి ఖర్జూరం పలుకులు అయితే మాత్రం తెచ్చారండి. చక్కగా కూడా పిక్క తీసేసి వాటికి తినిపించారు. అది చాలదని చెప్పేసి మా అమ్మ చెయ్యి కూడా తినిపోతుంది. ఇంకా దానికి బాగా నచ్చినట్టుంది ఖర్జూరం, అవి కూడా పెట్టేమంటుంది. మాకు చిన్నప్పటి నుంచి అలవాటండి. మేము ఏవైతే తింటామో అవి ఆవులకు కూడా పెడతామన్నమాట. అందువల్ల మేము ఏం తిన్నా సరే మా ఆవులు కూడా అవి తింటూ ఉంటాయి. అందరూ అనుకుంటారే కొన్ని తినమని చెప్పేసి ఆవులు అన్నీ తినేస్తాయండి. ఇంకా అది అయిపోయిన తర్వాత గంజి కూడాను ఉప్పేసి పెడతాం అనమాట ఈవినింగ్. అది కాకుండా మళ్ళీ సపరేట్గా కుడుతు కూడా పెడతాము. గంజి తాగడం వల్ల పెయ్యికి చాలా హెల్తీగా ఉంటారట, మా అక్క చెప్పారు. అందుకోసం అని చెప్పేసి రోజు ఈవినింగ్ గంజి అరటిపళ్ళు అయితే మాత్రం మా ఆవిడ షెడ్యూల్స్ అనమాట. అవి రోజు కూడా క్రమం తప్పకుండా రోజు చేస్తూ ఉంటాడు. రాను రాను వీడి అల్లరి కూడా బాగా ఎక్కువైపోతుంది. వీడి వల్ల ఈరోజు నేను తిట్లు కాశాను. మా అమ్మ అయితే బాగా తిట్టారు, ఇవాళ నువ్వు ఎందుకు అరటిపళ్ళు తేలేదు, వాడు ఏం తింటాడని చెప్పేసి. రేపు ఖచ్చితంగా తెస్తానమ్మా అని చెప్పేసి అంటే ఇంకా మా బంటి కూడా ఇంకా నన్ను చూస్తున్నాడు చూడండి. ఇంకా ఫోన్తో ఏం చేస్తున్నానని చెప్పేసి ఇంకా మీదకు కూడా వచ్చేస్తున్నాడు, ఫోన్ మీదకి ఏం చేస్తున్నానని చూడండి. అంతే అండి వీడియో. బాయ్ బాయ్.